ఇప్పుడు నెక్స్ట్ మనకి ఎవ్రీడే ఈ టైంకి ప్యానెల్ డిస్కషన్ ఉంటుంది. ఈరోజు దానిలోని భాగంగా టాపిక్ ఫ్రీ విల్ వర్సెస్ ఫ్రీ డెస్టినేషన్ అనే టాపిక్తో శ్రీధర్ గారు అండ్ టీం మన ముందు ఉన్నారు. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన యొక్క కర్తాల ధ్వనులతో వారిని స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం. అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు ఫ్రీ విల్ వర్సెస్ ఫ్రీ డెస్టినీ అన్న దానికోసం ఇక్కడికి వచ్చినటువంటి మాస్టర్స్, ఈ ప్యానల్లో డిస్కషన్ ప్యానల్లో పాల్గొనే మాస్టర్స్ని ఇన్వైట్ చేద్దాం. ముందుగా రామరాజు గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. సార్ నార్త్ సైడు అద్భుతంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు వారు, ప్లీజ్ సార్. అలాగే మన వంశీ సార్, మన తెలుగు రాష్ట్రాల్లో అద్భుతంగా క్లాసెస్ నిర్వహిస్తూ ఎంతో ఇంకా వారు తెలియని వారు ఉండరు. అలాగే మునిబాబు గారు సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. వారు కూడా ఎంతో అద్భుతంగా తమ యొక్క జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. అలాగే అల్లాబక్షి సార్, అల్లాబక్షి సార్ అనగానే మన అందరికీ గుర్తుకొచ్చేది రామ్తా సబ్జెక్ట్. సార్ని కూడా ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే ఏఎస్ఓ వెంకటరామయ్య గారు గుంటూరు నుంచి వచ్చారు సార్, ప్లీజ్ కమ్ సార్. సో ఈరోజు ఈ ఫ్రీ విల్ అండ్ డెస్టినీ దీని మీద మనం డిస్కషన్ చేస్తాం. సో ఈరోజు మనం ఫ్రీ విల్ అని మనం అనుకుంటున్నటువంటి అదంటే మనమేమనుకుంటున్నాం, పత్రి సార్ ఏమన్నారు, అసలు వాట్ ఈస్ ద రియల్ ఫ్రీ విల్ అనే అంశం, అలాగే డెస్టినీ అనే దాని మీద మనం విస్తారంగా ఈరోజు తెలుసుకుందాం. అసలు స్వేచ్ఛ, ఈ ఫ్రీ విల్లో స్వేచ్ఛ అంటే ఏమిటి? ఇది పర్సనల్లా లేకపోతే సమాజానికి సంబంధించిందా? మీ వర్షన్లో ముందుగా పితామహ పత్రి గారికి ఒకసారి చప్పట్లు కొడదాం. ఎందుకంటే మనకు ఒక ఫ్రీ విల్ ఉందని చెప్పిందే ఆయన చెప్పకపోతే మనకు తెలీదు. సో ఫ్రీ విల్ అంటే ఏంటంటే సంకల్ప స్వేచ్ఛ. రెండోది డెస్టినీ, ప్రీ డెస్టినీ. ప్రీ అంటే విధి స్వేచ్ఛ. రెండు డిఫరెంట్ యాంగిల్స్లో ఇచ్చారు. మంచి టాపిక్ ఇది, చెప్పకూడదు, అసలు అద్భుతమైన టాపిక్ ఇది. అయితే దురదృష్టం ఏంటంటే వీళ్ళు ఇంత పెద్ద టాపిక్ ఇచ్చి 15 నిమిషాలు ఇచ్చారు. ఇప్పుడు మాకు 15 నిమిషాలు టైం ఇచ్చారు, ఓకే అండి. ఆ 15 నిమిషాలు టైం ఇవ్వడం అన్నది ప్రీ డెస్టినీ. అంటే నువ్వు 15 నిమిషాలే చెప్పాలి, నీవేమో చెప్పుకో, నాకు అనవసరం. 15 నిమిషాలు కాదు, అందులో ఒక టాపిక్కి 7.5 నిమిషమే. మళ్ళా అందులో నువ్వేం చెప్పుకోవాలన్నది నీ ఇష్టం. అది ఫ్రీ విల్ జోన్. రెండు ఇదే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. అంటే మనం పూర్ణాత్మ నుంచి ఒక అంశాత్మక విడిపడ్డప్పుడు నీకు ఫ్రీ విల్ జోన్ ఇవ్వబడుతుంది. నాకు ఫ్రీ విల్ జోన్ ఉంది కదా అని నువ్వు నీకు నచ్చినట్టు చేస్తే మళ్ళా విధి ఎంటర్ అవుతుంది. ఈ రెండు ఎప్పుడు పక్కపక్కనే ఉంటాయి. నీ ఫ్రీ విల్ జోన్ విధి ఆధారంగా ఉంటుంది, విధి యొక్క డిసిషన్ మళ్ళీ ఫ్రీ విల్ జోన్ ఆధారంగా ఉంటుంది. ఈ రెండు ఇంటర్ సైకిల్స్ అనమాట. అందుకని ముందు ఫ్రీ విల్ జోన్ అంటే ఏంటంటే మీకు ఒక స్వేచ్ఛ ఇవ్వబడింది. ఆ స్వేచ్ఛలో మీరు ఎలా ఉంటారో అలా ఉండొచ్చు. మీరు అంటే ఇక్కడ మీరు దేహంగా తీసుకోకండి, ఆత్మ. మీ ఆత్మ భూమి మీదకి వెళ్తుంది. ఏ పనులు చేయాలి, ఏం చేయాలి, ఏ అనుభవం పొందాలి, ఏ జ్ఞానం పొందాలి, ఏ కర్మలు రిలీజ్ చేయాలి, ఏ కర్మలు చేయాలి అనేది పూర్తిగా ఆత్మకి ఇవ్వబడ్డ స్వేచ్ఛాయుతమైన విభాగము. అయితే దాన్ని ఏది చేస్తే ఆ ఫలితం నువ్వే అనుభవించాలన్నది నెక్స్ట్ డెస్టినీ యొక్క నిర్ణయము. అందుకని దాన్ని మనం కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఆత్మకు ఒక స్వేచ్ఛ ఇవ్వబడింది. మనందరికీ ఒక డౌట్ వస్తుంది, ఒక రోజుకి 360 కోట్ల ప్రాణులు చనిపోతున్నాయి ఈ ఎర్త్ మీద. 360 కోట్ల ప్రాణులు చంపబడుతున్నాయి. ఏమంటే అసలు యూనివర్స్ ఎవడైతే ప్రాణులు చంపుతున్నాడో, ఎవడైతే జీవహింస చేస్తున్నాడో వాళ్ళందరినీ లేపేయచ్చు కదా అని మనకు ఒక చిన్న తడుతుంటుంది. ఈ పంచాయతీ అంత ఎందుకు, అసలు ఈ ధ్యాన ప్రచారం అంత ఎందుకు, యూనివర్సే వాళ్ళందరినీ క్లోజ్ చేసేయచ్చు కదా, జస్ట్ ఒక మార్క్ చేస్తే అయిపోద్ది కదా అని మనకు అనిపిస్తుంది. అప్పుడు యూనివర్స్ మోనార్క్ అయిపోతుంది. ఇక్కడ మోనార్కిజం ఉండదు, యూనివర్స్కి మోనార్కిజం ఉండదు. నీకు ఒక ఫ్రీ విల్ జోన్ ఇచ్చి, నాయన నువ్వు మంచి చేస్తే ధర్మం చేస్తే ధర్మ ఫలితం, అధర్మం చేస్తే అధర్మ ఫలితం నీకేస్తుంది. ఈ జోన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆత్మ శైశవాత్మగా, బాల్యాత్మగా, యవనాత్మగా, ప్రౌఢాత్మగా, వృద్ధాత్మగా అనేక అనుభవాలు పొందుతూ తనే నేర్చుకుంటుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? యూనివర్సే ఎవడిని జడ్జి చెయ్యదు. నువ్వు ఏం చేస్తావో అది చెయ్యి, ఏ ఫలితం చేసావో ఆ ఫలితం ఇవ్వబడుతుంది అని చెప్తుంది.
కనుక మనం ఏం చేసాము, ఏ ఫలితం వచ్చిందని మనమే చెక్ చేసుకొని దాన్ని అలైన్మెంట్ చేసుకొని ముందుకెళ్ళాలి. అందుకు డు నాట్ జడ్జ్ ఎట్ అంటారు. ఎవరిని జడ్జి చేయొద్దు అని ఎందుకు అంటారు? ఫ్రీ విల్ జోన్ అనేది యూనివర్స్ ఇచ్చింది. నువ్వు జడ్జి చేయడానికి వీల్లేదు. వాడు ఇప్పుడు జంతువుని చంపుతున్నాడు, నువ్వు జడ్జి చేయడానికి వీల్లేదు. ఎడ్యుకేట్ చేయాలి. నాయన దాన్ని చంపితే అధర్మము, అది బాధ అనిపిస్తుంది అని మనం ఎడ్యుకేట్ చేయాలి. మళ్ళీ వాడి ఫ్రీ విల్ జోన్లోకి నువ్వు వెళ్ళకూడదు. అందుకని మనకి ఇక్కడ జడ్జి చేసే హక్కు లేదు, ఎడ్యుకేట్ చేసే విధానం ఉంది. చెప్పాలి. అందుకే కదా మనం ధ్యాన ప్రచారం చేస్తాం, అందరికీ శాకాహార ప్రచారం చేస్తాం. మాంసం తింటే రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, హింస జరుగుతుందని చెప్తాం. అంతేగాని వీళ్ళందరినీ వేసేయండి, మాంసం కొట్ల వాళ్ళందరినీ చంపేయండి అంటామా? అనం కదా, అనకూడదు కూడా. కనుక మిత్రులారా, ఫ్రీ విల్ జోన్ అనేది చాలా అద్భుతమైంది. అది ఎవరి పరిధిలో వాళ్ళకి ఇవ్వబడుతుంది, ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇది దీని మీద పాయింట్. రెండోది ఫైనల్ డెస్టినీ. డెస్టినీ అనేది ప్రతి ఒక్కరికి వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీకు దీని మీద ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మహాభారతంలో ధర్మరాజు మొదటిసారి జోదంకి వెళ్తాడు. మనందరికీ ధర్మరాజు జోదప్రియుడు, లేకపోతే పేకాట ఆడుకోవటానికి వెళ్ళి డబ్బులు పోగొట్టాడు అని మాట్లాడతాం. అది తప్పు. అది అసలు జోదం కాదు, దౌత్య క్రీడ. ఆ క్రీడకి వెళ్ళి తీరాలి అందరూ. సో 2 రాజ్యాల మధ్య జరిగేది. వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన ఓడిపోయాడు. మరలా ద్రౌపది ఎంటర్ అయింది, వాళ్ళందరూ గెలిచారు, ఆ రాజ్యం తిరిగి ఇవ్వబడింది. మళ్ళీ ఇంటికి వచ్చారు. మళ్ళీ 2వ రోజు కూడా పిలిచారు. 2వ రోజు ఎందుకు పిలిచారు? 2వ రోజు పిలవకపోతే వీళ్ళు మళ్ళీ సైన్యాన్ని కూడగట్టుకొని బ్యాడ్ అవుతాం కాబట్టి ఈసారి మేము ద్రౌపది జోలి వెళ్ళము, 13 సంవత్సరాల అజ్ఞాతవాసము మేము ముందే అనౌన్స్ చేస్తాము, కనుక మళ్ళీ పిలువంటే మళ్ళీ పిలుస్తారు. ఈయన మళ్ళీ బయలుదేరతాడు. చూడండి, ధర్మరాజు 2వసారి జోదం ఓడిపోయిన 2వసారి మరలా బయలుదేరతాడు. అప్పుడు ద్రౌపది మిగతా వాళ్ళందరూ వచ్చి అడుగుతారు, అన్న ఏంటిది, మొన్నే కదా పెద్ద దెబ్బ తగిలి ఏదో విధంగా బయటకు వచ్చావు, మళ్ళీ ఎందుకు ఇదే పని చేస్తున్నావు అంటే అప్పుడు ఆయన చెప్తాడు, నాయనా ఇది డెస్టినీ అని చెప్తాడు. మీరు తట్టాబొట్టా సర్దుకొని రెడీగా ఉండండి, నేను వెళ్ళి జోదం ఓడిపోయి వస్తాను, మనం అందరం అడవికి వెళ్ళిపోవాలి, ఇది ఆల్రెడీ ఫిక్స్డ్ అంటాడు. అది డెస్టినీ. డెస్టినీ కనుక తెలుసుకున్నారనుకో మీరు ఎంత హాయిగా ఉంటారు తెలుసా. ధర్మరాజుకు ముందే తెలుసు తనకి ఇదంతా విధిరాత అనే, ఆయన విధి అంటాడు, ఇదంతా విధి డిజైన్ అంటాడు. విధి డిజైన్ అర్థమైంది అనుకోండి, మనకి ఎటువంటి పగలు ప్రతీకారాలు టెన్షన్లు ఉండవు. ఫ్రీ విల్ జోన్ ఉపయోగించుకొని విధి యొక్క నిర్ణయాన్ని ఆధారంగా మనం ముందుకెళ్తూ ఉంటూ మళ్ళీ ఆ విధి నిర్ణయాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఫ్రీ విల్ జోన్ ఇవ్వబడుతుంది. ఇదంతా ఇంటర్లింక్ అనమాట. ఇది చాలా అద్భుతమైన టాపిక్. ఇది 2 గంటలు అయితే కానీ తేలదాం. సో ఏదేమైనా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీరు చెప్తుంటే ఒక చిన్న అంశం గుర్తుకొచ్చింది ఫ్రీ వీల్కి. యాక్చువల్గా ఈ ఫ్రీ వీల్ ఎలాగా ఉంటుందంటే, ఒక విష్ణు భక్తురాలు తనకి ఏ పని చేస్తున్నా తను కృష్ణార్పణం అంటాం అలవాటట. బర్రెకు కుడితి పెడుతూ కృష్ణార్పణం అంటారు. అనగానే ఆయన కొంచెం ఆయాసపడుతూ ఉంటాడు. ఇది గరుకుమంతుడు చూసి కోపం వస్తుంది. బర్రెను ఆవిడ దగ్గరికి వస్తాడు. ఆవిడ దగ్గరకు వచ్చి, మూర్ఖురాల ఇట్లాంటి దాన్ని కృష్ణార్పణం అంటామని చెంప మీద లాగిపెట్టి కొడతాడు. కృష్ణార్పణం అంటుంది. అక్కడికి వెళ్ళేటప్పటికి ఆయన చంపు ఉబ్బు ఉంటుంది. అంటే ఎవరికి వాళ్ళు నా సొంతం అని అనుకున్న పత్రిసారి అందరికీ సొంతమే. ఫ్రీ వీల్ అందరిదే. ఇక్కడ విషయం ఏంటంటే ఫ్రీ వీల్ అని అంటేనే అందరికీ ఇది, అది ఒకరికి కాదు. సార్ మీ ఇదిలో ఫ్రీ వీల్ గురించి మీ మాటల్లో చెప్పండి. ముందుగా గురు మహారాజ్ శ్రీ సదానంద యోగి మహారాజ్ గారికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మపూర్వకమైన ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. సో ఫ్రీ విల్ డెస్టినీ గురించి సార్ చాలా అద్భుతంగా చెప్పారు. మాస్టర్స్, ఇక్కడ మనం ఒక కీలకమైన విషయాన్ని అర్థం చేసుకుంటే, ఫ్రీ విల్ డెస్టినీ అనేవి ఒకే కాయిన్కి ఉన్నటువంటి 2 రూపాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకే నాణ్యానికి 2 ముఖాలు చాలా క్లీన్గా అర్థం చేసుకుంటే. ఇప్పుడు నేను శరీరాన్ని జనరల్గా నేను ఈ డ్రెస్ వేసుకున్నాను అనుకున్నా, మనం ఏమంటాము, నువ్వు నీ డ్రెస్ కాదు కదా, డ్రెస్ అని ఎందుకు అంటావు అంటారు. నాకు ఆలోచన ఉంటుంది, నా డ్రెస్కి ఆలోచన ఉంటుందా అండి? ఉండదు. ఒకవేళ ఈ డ్రెస్కి కూడా ఒక ఆలోచన ఉంటే ఎలా ఉంటుంది? అలాగే ఆత్మలమైనటువంటి మనకొక ఆలోచన ఉండి మనం ధరిస్తున్న శరీరానికి కూడా ఒక ఆలోచన ఉంటే ఎలా ఉంటుందో ఫ్రీ విల్ డెస్టినేషన్ అనేవి అలా ఉంటాయి మాస్టర్స్. అది ఫ్రీ విల్ అయినా సరే, డెస్టినీ అయినా సరే, 2 కూడా థాట్స్, ఆలోచనలు. ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అన్న దాన్ని బట్టి అది డెస్టినీనా ఫ్రీ విల్ అనేది మనం డిసైడ్ చేస్తాం. ఆ ఆలోచన అనేది ఎక్కడో బాహ్యం నుంచి వచ్చిందేమో
అని గనక నువ్వు అనుకుంటే నువ్వు దాన్ని విధిగా అనుకుంటూ ఉంటావు. ఆ ఆలోచన నీ అంతరంలోంచే వచ్చింది అనుకుంటే అది నీ ఫ్రీ విల్గా భావించబడుతుంది. కానీ డెస్టినీ కూడా వన్ ఆఫ్ ద ఫ్రీ విల్లే. డెస్టినీ అనేది వేరు కాదు. విధి మనం రాసుకొని వస్తామంటాం కదా, సోల్ డిజైన్ మనం తీసుకుని వస్తాము. సోల్ డిజైన్ రాసుకొని వచ్చిందే నీ విధిగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ సోల్ డిజైన్ చేసుకోవడం కూడా ఆ సోల్ యొక్క ఫ్రీ విల్లే కదా, సోల్ యొక్క ఫ్రీ విల్. సో కాబట్టి ఈ రెండింటిని మనం ఒక బ్యాలెన్స్డ్గా అర్థం చేసుకొని నీ డెస్టినీ అనేది నీ ఫ్రీ విల్గా మారేంత సాధన నువ్వు చేయాలి. ఆ అవగాహన అనేది మీరందరూ ఏర్పాటు చేసుకోవాలి. అంటే మీ డెస్టినీ మీ ఫ్రీ విల్గా మారాలి. ఎవరో ఎక్కడో శాసిస్తే ఆటలాడుకునేటువంటి తోడు బొమ్మలు కాదు ఇక్కడ మనం అందరం కూడా ఒక ఫ్రీ విల్తో ఉన్నవాళ్ళం. అలాగే ఫ్రీ విల్ అని చెప్పి మళ్ళీ విచ్చలవిడిగా విశృంఖలంగా జీవించడం కాదు. ఒక ధర్మబద్ధమైన పద్ధతిలో ఒక ఆత్మ యొక్క దాని యొక్క అనుగుణంగా మనం నడిచినప్పుడు మీ ఫ్రీ విల్లే మీ డెస్టినీగా మారుతుంది. థ్యాంక్ యూ సార్. మణిబాబు సార్, ఈ డెస్టినీ అనే దాంట్లో విధిరాత అని అన్నిటినీ అంగీకరించటమేనా, లేకపోతే ఈ ఫ్రీ వీల్కి ఆ విధిరాతకి ఏమన్నా ఎట్లా దాని నుంచి మనం బయటకు రావచ్చు? అద్భుతమైన ప్రశ్న. ముందుగా జగద్గురు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, జగన్మాత స్వర్ణమాల పత్రిజీ గారికి, వారి ఇద్దరు పుత్రికలైన దేవతలిద్దరకు ఆత్మపూర్వక ప్రణామాలు. గురువు గారికి గురువైన సదానంద యోగీశ్వర్ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. వీరి ద్వారా ఈ జ్ఞానం అందించబడింది కనుక నేను ఎప్పుడూ కృతజ్ఞుడై సరస్వతి ప్రాంగణంలో అందిన ఈ శక్తి జ్ఞానం అంతా గురువుగారు నాకు ఇక్కడి నుంచే అందించారు. అది వేరే స్టోరీ. కానీ ఈ అవకాశం ఇచ్చిన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ బృందం చైర్మన్ భాస్కర్ రెడ్డి గారికి, వారి బృందానికి, పిఎంసి ఛానల్ మన డైరెక్టర్ గారికి, మన వైస్ చైర్మన్ అయిన సంగీత బాబు గారికి, ఇలా బృందానికి అందరికీ ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన దివ్య నుంచి భూమికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులైన దేవతాదేములందరికీ కూడా శతకోటి ప్రణామాలు. మై డియర్ మాస్టర్స్, అద్భుతమైన ప్రశ్న వచ్చింది. మన విధిరాతని మార్చుకోవచ్చా, మార్చుకోలేమా? మన గురువుగారు అందించిందే అసలైంది అదే. మన విధిరాతని మార్చుకోవడానికే వచ్చాము. నా చిన్న వయసులో నా జీవితం చాలా దీనమైన పరిస్థితుల్లో ఉన్నింది. జైలు శిక్ష అన్న ఒక రోజుటికి క్లియర్ అయిపోతుంది, లేదంటే ఉరిశిక్ష పడిపోతుంది, పోతాం. కానీ నా కుటుంబంలో వచ్చిన సమస్యలు చిన్నప్పటి నుంచి కూడా మూడో క్లాస్ నుంచి కూడా నాకు గుర్తుంది. నేను తప్పించుకోలేని ఈ జీవితంలో ఇలాంటి సమస్యలు, ఇలాంటి అవమానాలు, ఇలాంటి కష్టాలని ప్రతిరోజు ఏడ్చిన జీవితం నాది. పెళ్ళైన తర్వాత కూడా ఏడ్చాను. కానీ 2011లో గురువుగారు ఆ ధ్యానాన్ని నాకు అందింది. తులసిదళం బుక్ చదివిన వెంటనే నాకు విధిరాతని మార్చుకోవచ్చు అని తెలిసింది. అప్పటి వరకు నాకు ధ్యానం లేదు. ఆ బుక్ చదివిన వెంటనే నా విధిరాతని నేను ఎలా మార్చుకోవాలంటే 40 డేస్ నువ్వు ధ్యాని, సరైన ధ్యానం చేయాలి. 18 ఆదర్శ సూత్రాల్లో మొదటి సూత్రం, నెంబర్ 1 సూత్రం, సరైన ధ్యానము చెయ్యాలి, సరైన ధ్యానాన్ని చెయ్యించాలి. ఈ సూత్రం ఉంది దాంట్లో. ఎలా మార్చుకోగలం? 40 రోజుల్లో ఒక ధ్యాని 41వ రోజుకి యోగి అవుతాడు అన్నారు. అప్పటి వరకు మన తలరాతలు ఎన్నైనా ఉండొచ్చు, నా తలరాతలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆ రోజు నుంచి నా జీవితం పునర్జన్మగా మారింది. అంటే సాధన చేస్తేనే నేను పొందుతాను, సాధన లేకుండా నేను తెలుసుకునింది నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది, కానీ ఫలితాన్ని ఇవ్వలేదు, నేను పొందలేను, నాలో మార్పు రాదు. ఎవరైతే సాధన పర్ఫెక్ట్గా చేస్తారో సరైన సాధన వారిలో ఖచ్చితంగా ఆ జ్ఞానోదయం కలుగుతుంది. మనకు ఇచ్చిన సమయం తక్కువ కనుక నేను సింపుల్గా చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ సరైన సాధన చెయ్యాలి. దాన్ని ఒక షార్ట్కట్లో తెలుసుకుందాం. సాధన ఎలా చేయాలో గురువుగారు చెప్పారు. కాళ్ళు కట్టేసుకోవాలి, చేతులు కట్టేసుకోవాలి, పెదవి కట్టేసుకోవాలి, కనురెప్పలు కట్టేసుకోవాలి, మనసును కొట్టేయాలి అన్నారు. నోటిలోని మౌనం, మనసులోని శూన్యం, దీని పేరు ధ్యానం అన్నారు.
శ్వాస మీద ధ్యాస పెట్టంగా ఆలోచన రహిత స్థితిలో విశ్వమయ ప్రాణశక్తి ఆవాహనం ద్వారా నాడీ మండల శుద్ధిలో మనం తెచ్చుకున్న డెస్టినీ ఉంటుంది. నాడీ మండలంలో ఏముంటుంది? మన పూర్వజన్మ కర్మలు, సంచిత కర్మల నుంచి ఈ జన్మలోకి తెచ్చుకున్న ప్రారబ్ధ కర్మలు ఉంటాయి. అదే మన డెస్టినీ. ఆ ప్రారబ్ధ కర్మలు దగ్ధమయ్యేదే నాడీ మండల శుద్ధిలో. ఎప్పుడైతే నాడీ మండల శుద్ధి జరుగుతుందో దివ్యచక్షువు ఉత్తేజితం అన్నారు. దివ్యచక్షువు ఉత్తేజితం ద్వారా దివ్యజ్ఞాన అనుభవాల ద్వారా దివ్యజ్ఞాన జీవితం ప్రాప్తి అన్నారు. దివ్యజ్ఞాన జీవితం ప్రాప్తించినప్పుడు ఆ జీవితాన్ని అనుభవపూర్వకంగా అనుభవించిన జ్ఞానోదయాన్ని అందరికీ పంచండి అన్నారు. అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. అందరూ పంచుకోవడమే. తలరాతులు ప్రతి ఒక్కరు మార్చుకోగలరు, ఖచ్చితంగా మారుతాయి. ఫ్రీ విల్లో అంటే ఒక ఫ్రీడమ్ ఫైటర్ లాగా ఎంతమంది దేశ నాయకులు ప్రాణాలు వదిలితే ఈరోజు మనం ఈ దేశంలో మన స్వేచ్ఛగా జీవిస్తున్నాం. కానీ మన మనసు, మన డెస్టినీ అంటే మన కర్మలు, మన తలరాతలని ఏదైతే అంటున్నామో దానికి ఇంకా స్వాతంత్రం రాలేదు. దానికి స్వాతంత్రం తెచ్చిందే బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు. మనం స్వాతంత్రం కావాలంటే మన దేశానికి స్వాతంత్రం ఒకటే కాదు, తనను తాను తెలుసుకోవడమే స్వతంత్రం, తను ఆత్మనని తెలుసుకోవడమే స్వతంత్రం. అలా స్వాతంత్రం తెచ్చుకున్న వాళ్ళకే వాళ్ళ డెస్టినీ మార్చుకోగలిగే శక్తి ఉంటుంది. నేను మార్చుకున్నాను. నా కుటుంబాన్ని, ఒక చిన్న ఇంటిని పిరమిడ్ గృహస్థ ఆశ్రమంగా మార్చుకున్నాను. గురువుగారు ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఆశ్రమంగా మార్చుకోవాలన్నారు. కుటుంబాన్నే పిరమిడ్ ఆశ్రమంగా మార్చుకొని వసుదైక కుటుంబం అని పేరు పెట్టుకున్నాం. వసుదైక కుటుంబం అని పేరు పెట్టి ప్రతిరోజు జూమ్ సెషన్ మార్నింగ్ నుంచి 4 hours 5 hours 2 hours మెడిటేషన్ కంపల్సరీ. అలా ప్రతి ఒక్కరూ ఆ మార్గంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ డెస్టినీని మార్చుకున్న వాళ్ళు ఎంతోమంది, వేల మంది ఉన్నారు. ఇదంతా డెస్టినీ మారడానికే గురువుగారు మనకి ఈ ధ్యానాన్ని అందించారు. అదేవిధంగా ఇప్పుడు ఒక 4 yearsలోనే మనకి 10 ఎకరాల భూమి, 2 కొండల నడుమ ప్రాక్టికల్గా మనం నా డెస్టినీ అది కాదు. నేను తెచ్చుకున్న రాత అది కాదు. ఏడుపు, దుఃఖము, నా కర్మలు అనుభవించడానికి వచ్చాను. కానీ నా డెస్టినీ ఎలా మారింది? ఆ జ్ఞానోదయంతో ఈరోజు ప్రకృతి ఒడిలో ఒక 10 ఎకరాల భూమిలో ఇప్పుడు ఎంతమంది మాస్టర్స్ వచ్చినా అక్కడ అన్నప్రసాదం నిత్యం జరుగుతుంది. అది 15 సంవత్సరాలుగా జరుగుతుంది. కానీ ఇప్పుడు ఎంతమంది మాస్టర్స్ వచ్చినా, ఎంతమంది ఈ జ్ఞానం పొందాలన్నా, ఆరోగ్యం పొందాలన్నా, మానసిక ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవాలన్నా స్టార్ట్ అయింది. అంటే నా డెస్టినీ మార్చుకున్నాను. ప్రతి ఒక్కరు పిరమిడ్ మాస్టర్స్ డెస్టినీ మార్చుకున్న వాళ్ళే, మార్చుకొని వర్క్ చేసే వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. వాళ్ళందరికీ ప్రణామాలు. వాళ్ళందరూ గ్రేట్ మాస్టర్స్. ఎవరిని గుర్తించాలని కోరుకోవట్లేదు. వాళ్ళని అవమానించినా, తక్కువ చేసినా, నష్టపెట్టినా, వాళ్ళకి ఏది జరిగినా వాళ్ళు ఆఖరి శ్వాస వరకు వాళ్ళు జీవితంలో గురువుగారు చెప్పిన మార్గాన్ని తూచా తప్పకుండా వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళలాగా ఎదిగిన మాస్టర్స్కే అది గుర్తిస్తారు, ఇంకొకరికి ఎవరు గుర్తించలేరు. కనుక మై డియర్ మాస్టర్స్, మన డెస్టినీ మార్చుకోవడానికే మనము ఈ భూమి మీదకి వచ్చాము. మనం బోలెడు కర్మల్ని దగ్ధం చేసుకోవడానికే వచ్చాం. ఎవరైతే ఈ ధ్యానం చేయరో, ఈ జ్ఞానం ఉండదో, వాళ్ళకి ఒక కర్మను తీర్చుకోపోయి 10 కర్మలు మూట కట్టుకుంటారు. అవి మళ్ళీ సంచితం లేకపోతాయి. వాళ్ళ డెస్టినీ ఇంకా బలపడుతూనే ఉంటుంది. వాళ్ళు డెస్టినీ మార్చుకోలేరు. కనుక మనకిచ్చిన తక్కువ సమయంలో ఇది ఒక అద్భుతమైన ఒక సోల్ జర్నీ అనొచ్చు. మనం ఆత్మని తెలియకపోతే మనం ఏమీ ఫ్రీ విల్ ఉండదు. నువ్వు ఆత్మగా మారాలంటేనే ధ్యానం చేయాలి. ఆత్మ అనుభవం పొందాలంటేనే ధ్యానం చేయాలి. ఆత్మ అనుభవం పొందిన తర్వాత నీ జీవితం ఒక అద్భుతం. అది ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది, ఇంకొకరు దాన్ని నిర్ధారించలేరు. కనుక మై డియర్ మాస్టర్స్, ప్రతి ఒక్కరం డెస్టినీ మార్చుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చెప్తుంటే మార్కండేయుడు కనుక తన జీవితాన్ని ఎలా పెంచుకున్నాడు, చిరంజీవిగా మారాడు అంటే డెస్టినీ మార్చుకోవచ్చు అన్నదానికి. సరే, డెస్టినీ మార్చుకుంటే కర్మ ఏమి అంటదా? కర్మకి, డెస్టినీకి, ఈ ఫ్రీ వీల్కి ఏంటి సంబంధం? ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మనం తీసుకున్న ఫ్రీ విల్ డెసిషన్ ఏదైతే ఉందో అదే మనకి ఫ్యూచర్లో డెస్టినీగా మారుతుంది. అంతకుముందు ఫ్రీ విల్గా తీసుకున్న డెసిషనే ఈరోజు డెస్టినీగా మారింది. అంటే ఈరోజు నేను దోశ కావాలని చెప్పి ఆర్డర్ చేస్తే రేపేమొస్తుంది? దోశ నా ప్లేట్ ఎదురుగా వస్తుంది. ఆ వచ్చిన దోశని నేను తిననా, ఆఫే వదిలేస్తానా అనేది నా చాయిస్. అంటే ఈరోజు నేను ఏ క్రియేషన్ చేశాను నా ఫ్రీ విల్తో అనేది నా డెస్టినీ ద్వారా తెలుస్తుంది. అప్పుడు మనకు ఇప్పుడు వచ్చిన జ్ఞానం ప్రకారంగా దాన్ని మనం
ఓహో నేను అప్పుడు ఆ ఫ్రీ విల్గా ఆ ఛాయిస్ తీసుకోవటం వల్ల ఈరోజు నాకు ఈ డెస్టినీ ఏర్పడింది కాబట్టి ఇప్పుడు ఈ డెస్టినీని మార్చుకోవడానికి మళ్ళీ ఫ్రీ విల్ని ఉపయోగించి ఇప్పుడు మళ్ళీ కొత్త డెస్టినీని మనం మార్చుకోవచ్చు. అంతకుముందు మాంసాహారం తినటం వల్ల, జంతువులు చంపటం వల్ల, ఇతరులు బాధ పెట్టడం వల్ల ఈరోజు రోగం వచ్చింది, ఈరోజు కష్టాల కారణమని తెలుసుకోవటం వల్ల మనకి ఈ కష్టాలు వచ్చాయి. ఈరోజు ధ్యానం ద్వారా, స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా మనకి ఒక నూతన జ్ఞానం వచ్చింది. ఇప్పుడు ఈ జ్ఞానంతో మనం ఇప్పుడు కొత్త చాయిస్ తీసుకోవాలి లైఫ్లో. ఎప్పుడైతే కొత్త చాయిస్ తీసుకుంటామో అప్పుడు ఏమవుతుందంటే మన ఫ్యూచర్లో ఆ డెస్టినీ అనేది మన లైఫ్లోకి వస్తుంది. కానీ ఒక సగటు మానవుడు ఏమనుకుంటాడంటే అంతా నా చేతిలో ఏం లేదు, ఈ విధిరాత అంతా దేవుడి చేతిలో ఉంది అని చెప్పేసి చాలా కష్టాలన్నీ పోవాలి అంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాడు. కానీ ఆ కష్టాలన్నీ రాసుకుని వచ్చిన వాడిని నేనే అని ఎప్పుడు తెలుస్తుందంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాత, యోగుల చరిత్రలు చదివిన తర్వాత, ఆ తర్వాత సజ్జన సాంగత్యం చేయడం ద్వారా తెలుసుకుంటాడు ఆ విధి రాతని రాసుకున్న వాడిని నేనే. ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు నా కష్టాలని, నా సుఖాలని అన్నిటినీ నేనే తీసుకుని వచ్చాను అని తెలుసుకున్నప్పుడు అప్పుడు ఒక కొత్త చాయిస్ తీసుకుంటాడు. తన ఫ్రీ విల్తో కొత్త చాయిస్ తీసుకుంటాడు. అప్పుడు ఏంటి, నాకు ఇది వద్దు అంటే మనం అంతకుముందు ఫ్రీ విల్కి తీసుకున్నప్పుడు ఇప్పుడు వచ్చి ఒక డెస్టినేషన్ వచ్చింది. ఇప్పుడు దాన్ని నువ్వు అనుభవిస్తావా, పోస్ట్పోన్ చేసుకుంటావా, లేకపోతే దాని నుంచి బయటపడతావా? దాని నుంచి బయటపడే మార్గం ఉంది. దాన్నే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పారు. అంటే ఆ జ్ఞానం అనేది ఎప్పుడు వస్తుందో అప్పుడు అంతకుముందు చేసిన కర్మలన్నింటినీ ఈరోజు మనం దగ్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కొత్త చాయిస్ తీసుకోవచ్చు. నా ఫ్యూచర్ ఇలా కావాలి అని ఫ్రీ విల్తో మనం ఎప్పుడైతే ఒక కొత్త చాయిస్ తీసుకుంటానో అప్పుడు ఏమవుతుందంటే అంతకుముందు మనం విధి రాతగా ఏది రాసుకుని వచ్చామో దాన్ని చెరిపివేసి ఇప్పుడు ఒక జీవితాన్ని ఒక కొత్త పంధాలో, ఒక ఆనందమయ మార్గంలో, ఒక ఆరోగ్యమయ మార్గంలో, జ్ఞానంలో మనం ముందుకు వెళ్ళొచ్చు అన్నమాట. కాబట్టి ఈరోజు జీవితం అంతా మన చేతుల్లో ఉంది. ఇప్పుడు ఈ వర్తమానంలో మన చేతుల్లో ఉంది. ఈ వర్తమానంలో మనం తీసుకున్న ఫ్రీ విల్తో మనం తీసుకున్న చాయిస్ అనేది రేపు మనకి డెస్టినీగా వస్తుంది. కాబట్టి రేపు డెస్టినీ ఏం కావాలి, కాబట్టి ఈ డెస్టినీ ఏం కావాలి అనేది ఎలా తెలుస్తుంది అంటే ఈరోజు మనకున్న జ్ఞానం ప్రకారంగా ఈరోజు తీసుకున్న చాయిసెసే రేపు కాన్సిక్వెన్సెస్గా వస్తాయి అన్నమాట, దాని ఫలితాలుగా వస్తాయి. కాబట్టి చెడు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి, మంచి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈరోజు మనం చేసే ఫ్రీ విల్తో తీసుకున్న డిసిషన్సే రేపు మనకి విధి రాతగా వస్తాయి. ఎవరు రాశారు విధి రాత? అది కూడా మనమే రాసుకున్నాం అనమాట. అంతకుముందు రాసుకుంది ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు రాసుకుంది భవిష్యత్తు వస్తుంది. అది సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఒక చిన్న అంశం చెప్పాలి. విధిరాత మార్చుకోవటం అవకాశం ఉంటుందా ఉండదా అన్నదానికి ఒక గురువు గారు ఉన్నారు, చాలా అద్భుతంగా విద్య నేర్పిస్తూ ఉంటారు. ఆయన దగ్గర ఒక శిష్యుడు ఉంటాడు, చాలా అద్భుతంగా వీళ్ళందరినీ ఇచ్చేస్తూ మంచి సాధనపరుడు. ఆ గురువు గారికి కొద్ది రోజుల తర్వాత పిల్లలు పుడతారు. ఒకరోజు ఆ పిల్లల్ని ఆడించుకుంటూ ఉన్నప్పుడు ఆ పిల్లలు లోపల ఉంటారు, ఇతను బయట కూర్చుని ఉంటాడు. ఒక వ్యక్తి వస్తుంటే టక్కుమని వెళ్ళి ఆపుతాడు, ఎవరు నువ్వు, నా పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళావా? ఆయన అనుకుంటాడు నన్ను ఎవడో చూడలేడు, వీడెట్టా చూశాడు రా అనుకుంటాడు. చూస్తే అసలు నువ్వెవరు అని అంటే నేను బ్రహ్మని అని అంటే, నువ్వేం చేసి వచ్చినావు అంటే విధిరాత రాసి వచ్చినాను అని అంటే, ఏం రాసావు నాకు చెప్పానంటే, అది చెప్పకూడదు, అయితే నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. అసలు వీడు నన్ను ఎవడో చూడలేడు, అయినా వీడు చూశాడు కాబట్టి చెబుదాము అని చెప్పేసి వాళ్ళ ఎలాగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి అనేది చెప్తాడు. అది చాలా బాధాకరంగా అనిపిస్తుంది వీడికి, ఎవరికి, ఆ గురువుగారి దగ్గర ఉన్న శిష్యుడికి. ఏంటి నా గురువుగారు ఇంత గొప్ప కదా, ఈ పిల్లలకి ఏంటి ఈ విషయం, ఇట్లాంటి జీవితం ఏంటి అని. గురువుగారు వచ్చిన తర్వాత ఇవన్నీ ఏమీ చెప్పకుండా అడుగుతాడు, విధివ్రాతను మార్చవచ్చా అని. ఆయన మార్చడానికి లేదు అని అంటాడు. అతను కొద్ది రోజులు ఆగిన తర్వాత అదే బాధతోటి ఉండి, గురువుగారు నేను దేశ సంచారం చేసి వస్తాను అంటే వెళ్ళరమ్మంటాడు. వెళ్తాడు. వెళ్ళిన ప్రతి ఒక్కరిని దగ్గర ఇదే అడుగుతుంటాడు, విధివ్రాత మార్చవచ్చా అని. ఎక్కడికి వెళ్ళినా కానీ మార్చడానికి అవకాశం లేదు అని అంట. సరే అసలు గురువుగారు ఎట్లా ఉన్నారు, ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి ఉంటారు అనుకుంటే అక్కడికి వస్తే గురువుగారు కాలం చేసి ఉంటారు. ఆయన రాసిన విధిరాత ఏంటి అంటే అతనికి, ఆ గురువుగారి కొడుక్కి ఎప్పుడూ పేదరికంలోనే ఉంటాడు, చింకిపోయిన బట్టలు, ఒక పాడుబడినటువంటి గుడిసెలాగా ఉంటుంది, ఒక ఆవు ఉంటుంది అతనితోనూ అని. సరే వచ్చిన తర్వాత ఇతను చూస్తాడు, ఆ పిల్లవాడు అన్న అన్న అంటుంటాడు. వచ్చి చూసిన తర్వాత సిచ్యువేషన్ అర్థమైంది, నాన్నగారు ఏరి అని అంటే నాన్నగారు కాలం చేశారు అని. సరే రేపు సంత ఉన్నది కదా, ఆవును తీసుకుని రా అంటాడు. ఆవును తీసుకెళ్ళి అక్కడ అమ్మేసేసి నీకు కావాల్సినవన్నీ తీసుకోమంటాడు. అన్నీ తీసుకుని వచ్చిన తర్వాత ఈరోజు అందరికీ అన్నదానం చేయండి.
నీకు కావాల్సినంత ఉంచుకుని అందరికీ అన్నదానం చేయండి. అంతకుముందు రోజు ఆహారానికి ఇబ్బంది అవుతుంది. అన్నదానం అన్నీ చేస్తారు. ఆ పిల్లవాడు అడగడు, ఏంటి అన్న నాకు ఆవు నమ్మేస్తే ఏంటి రేపు పరిస్థితి అని. ఎందుకంటే అతని మీద ఉన్న గౌరవం. ఆ మరుసటి రోజు మార్నింగ్ చూస్తే అక్కడ ఒక ఆవు ఉంటుంది మళ్ళీ. ఈ రోజు ఇదే పని. ఆయన చెప్తాడు, నువ్వు ఇలా అందరికీ అన్నదానం చేసినంత కాలం నీకు ఏ ప్రాబ్లం ఉండదు, నువ్వు రోజు ఇదే చేయి. ఇప్పుడు ఈ ఆవుని తీసుకొచ్చి ఎవరు పెట్టారు, ఎవరు విధివ్రత రాశారో వారు తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు అంతే కదా, వీటితో రోజు ఒక ఆవు ఉంటుందని అంటే. కాబట్టి ఎవరు రాయరు, ఎందుకంటే ఆ బాధలన్నీ ఎవరు పడతారు? మన విధివ్రత ఏదైనా ఉంటే మనమే మార్చుకోవాలి. సార్ వెంకటరామయ్య గారు, సార్ ఫ్రీ వీల్, ఫ్రీ వీల్ అహంకారాన్ని పెంచుద్దా? ఇది నా ఇష్టం కదా, నేను ఏదైనా మాట్లాడవచ్చు, నేను ఏదైనా చేయవచ్చు అనుకుంటూ అలా వాళ్ళకు వాళ్ళు అహంకారంలో ఉంటారా, లేకపోతే లేదు ఇది నా ఫ్రీ వీలే ఇతరులకు కూడా ఉందని అనుకుంటారు? సో ధన్యవాదాలు చెప్పుకుందాం మనందరం కూడా. పత్రిజీ గారు మనకి ఈ ధ్యానం పరిచయం చేయడం వల్లనే ఇంత అద్భుతమైన జ్ఞానం మనకు అందింది. ఫ్రెండ్స్, ఒక విషయం అంటే నాకు అర్థమైంది చెప్తున్నాను, నా అనుభవం. ఈరోజు జీవితంలో మనం పొందే ప్రతిదీ కూడా గతంలో మనం పొందిన ఫ్రీ విల్, మనం అక్కడ సాధించిన ఫ్రీ విల్, ఆ ఫ్రీ విల్తో చేసిన పనుల యొక్క ఫలితాన్ని ఇవాళ మనం అన్నీ కూడా పొందుతున్నాం. అది నువ్వు మంచిది కావచ్చు, సో చెడ్డది కావచ్చు, నీకు ఇబ్బందిగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు, ఏదైనా కానీ. అయితే ఈ ఫ్రీ విల్ గురించి నేను చెప్పినప్పుడు నాకు ఒక మెసేజ్ ఇచ్చారండి. ఏంటంటే నువ్వు ఫ్రీ విల్ తోటి సో చేసావు, ఇబ్బందులు పడ్డావు, అప్పుడు ఇబ్బందులు పెట్టావు, ఇప్పుడు ఆ ఇబ్బంది నువ్వు పొందుతున్నావు. మరి దీనికి పరిష్కారం ఏంటి? దీనికి పరిష్కారం లేదా? మనం బాధ పెడతాం, ఇంకోటి బాధపడతాం, మళ్ళీ తర్వాత వాళ్ళు బాధపడతాం, ఇంతేనా? జీవితం అంతా ఇంతే ఉంటుంది మనిషికి అనుకున్నప్పుడు, ఎవరైతే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఇచ్చారు, ఎవరైతే నేను ఆత్మని, నేను ఎలాగైతే ఆత్మనో ఈ సృష్టి అంతా కూడా, ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవిలో కూడా ఆత్మ ఉన్నది, అందరూ నా యొక్క చైతన్యం లాంటి వాళ్ళే, నా చైతన్యమే అందరిలో ఉన్నది అనే భావన ఎప్పుడైతే వస్తుందో వాళ్ళకున్న కర్మల్లో 99% పోతుందండి. 99% ఉంది. జస్ట్ 1% ఎందుకన్నానంటే నాకు అంతవరకు సమాచారం వచ్చింది. ఈ సమాచారం ఆధారంగా నాకు అర్థమైంది ఏంటంటే జస్ట్ అది నిన్ను టచ్ చేసి వెళ్తుంది అంతే. అక్కడ నీకు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టదు అది. జస్ట్ నేను గతంలో పొరపాటు చేశాను, ఇబ్బంది పెట్టాను, బాధ పెట్టానని జస్ట్ నీకు తెలుస్తుంది. ఒక 1 అవర్లోనో 1 డేలోనో నీ నుంచి అది వెళ్ళిపోతుంది. కర్మలు కూడా నీ నుంచి అద్భుతంగా పక్కెళ్ళిపోతాయి. ఈ ఫ్రీ వీల్ తోటి మనం తెలియక చేసినవన్నీ కూడా పక్కవాడికి కూడా ఫ్రీ వీల్ ఉంటుంది అట్లానే. కానీ మనం ఏమనుకుంటామంటే మన ఒక్కడమే ఫ్రీ వీల్ ఉంది, వాడికి ఎవరికి లేదు, ఆ జీవికి లేదు, ఆ పక్షికి లేదు, ఆ జంతువుకి లేదని చెప్పేసి మన ఫ్రీ వీల్ ఆధారంగా ఇష్టానుసారం చేస్తున్నాం. మనం ఇక్కడ చేస్తుంది ఏం లేదండి, మనకి స్వేచ్ఛ ఉందని చెప్పేసి పక్క వాళ్ళు ఇబ్బంది పెడుతున్నాం. ఇక్కడ పక్క వాళ్ళు అంటే మనిషి ఒక్కడే కాదు, ఒక జీవి, ప్రాణి, ఇంకెవరైనా కానీ, పక్షులు కానీ, ఎవరైనా కానీ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలండి. నేను ధ్యానం చేస్తున్నాను కదా, నేను ధ్యానం బ్రహ్మాండం చేస్తున్నాను అని చెప్పేసి ఇంట్లో పనులన్నీ మానేసి నువ్వు ధ్యాన క్లాస్కి వెళ్తే ఇంట్లో వాళ్ళు ఎంత సఫర్ అవుతుంటారు? నీకు అక్కడ ఫ్రీ విల్ ఉంది, కానీ నీ ఫ్రీ విల్ కారణంగా ఏ జీవికి, ఏ ప్రాణికి కూడా భూమి మీద ఎటువంటి కష్టం, నష్టం, ఇబ్బంది కలగకూడదండి. కలిగిందంటే తర్వాత నువ్వు అదే కష్టాన్ని, నష్టాన్ని మళ్ళీ పొందాలి. అదే విధిరాత. ఇవాళ మనం పొందే ప్రతి అనుభవం కూడా ఈ యొక్క విధిరాతలే అనేది ఇది మనం దీని అందరూ కూడా దీన్ని జాగ్రత్త కొంచెం అర్థం చేసుకుంటే ఒక్కటే మనకు అర్థం కావాల్సింది, నాలో ఏ చైతన్యం అయితే ఉందో అందరిలో అదే ఉన్నది అనుకున్నప్పుడు నువ్వు ఫ్రీగా ఉంటావు, ఫ్రీ విల్తో ఉంటావు. అప్పుడు నువ్వు ఎవరిని బాధ పెట్టవు, సంతోషపెట్టవు. అప్పుడు నీకు తర్వాత కూడా నీకు ఎటువంటి దుఃఖం రాదు, కష్టం రాదు, నష్టం రాదు, బాధ రాదు. నీకు ముందు అవగాహన రావాలి. ఇంత అవగాహన రావాలంటే, ఇంత అవగాహన మనకు రావడం కోసం పత్రిజీ గారు చెప్పినప్పుడు మనందరం ఏంటంటే తలకా విప్పాం. సో నిజమే కదా అని చెప్పేసి పుస్తకాలు చదివాం, సో నిజమే కదా అన్నాం. కానీ మన స్థితిలో ఎక్కడ మార్పు రావట్లా, మన ఆలోచన మార్పు లేదు. మనం అదే పంతాలో వెళ్తూ ఉన్నాం. అందుకోసం ఏంటంటే ఈ ధ్యానం చేయటం వలన మనకి ఆ జ్ఞానం రావటం వల్ల ఏమవుతుందంటే ఇవన్నీ మనకి అవగాహనలోకి వస్తున్నాయి ఫ్రెండ్స్.
ఎంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మనకి బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి ఒకసారి అందరం కూడా సో క్లాప్స్ కొట్టుకుందామండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మీకు ఒక ప్రశ్న. డెస్టినీ మార్చుకునేటట్లయితే ఎవరికి వాళ్ళు హాయిగా మార్చేసుకోవచ్చు, కానీ ఎందుకు ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నారు? ఇప్పుడు అందరం డెస్టినీ మార్చుకోవచ్చు అనే చెప్తున్నాం. మరి మార్చుకునే అవకాశం ఉన్నప్పుడు అందరూ మార్చుకోవచ్చు కదా. హాస్పిటల్కి వెళ్ళడం ఎందుకు, రోగాలు పడడం ఎందుకు, కష్టాలు పడడం ఎందుకు, ఈ ధ్యానాలు చేయడం ఎందుకు? దీని అర్థం కావాలంటే మీకు మీ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు. ఎల్కేజీ పిల్లోడు ఉన్నాడు. ఎల్కేజీ పిల్లోడికి షూ, టై మొత్తం రూల్స్ ఉంటాయి. వాడు స్కూల్కి ఈ టైంకి వెళ్ళాలి, ఈ టైంకి రావాలి, బస్సు ఎక్కాలి, బస్సు దిగాలి, ఖచ్చితంగా రూల్స్ పాటించాలి ఎల్కేజీ పిల్లోడు. అదే పీజీ చదువుతున్న పిల్లోడు ఉన్నాడు. పీజీ చదువుతున్న పిల్లోడు కాలేజీకి ఫోన్ తీసుకెళ్ళచ్చు, వాడు ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకోవచ్చు, అసలు పుస్తకాలు పట్టుకెళ్ళకపోవచ్చు, పూర్తి స్వేచ్ఛ ఉంటుంది ఆ పిల్లోడు. పెద్ద పిల్లోడికి, చిన్న పిల్లోడికి ఉండదు. అలాగే ఆత్మ శైశవ ఆత్మ అనుకోండి, ఖచ్చితంగా అది విధిని ఫాలో అవ్వాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. చావంటే చావాలి, జబ్బు అంటే జబ్బు, బాధ అంటే బాధ. ఈ ఆత్మ ధ్యానం చేసి ఆత్మశక్తి పెంచుకొని ఎన్లైటైన్మెంట్ అయిందనుకోండి, వాడి ఇష్టం వచ్చినట్టు వాడు మార్చుకోవచ్చు వాడి డెస్టినీని. నువ్వు చేస్తావా, బతుకుతావా, కర్మను మార్చుకుంటావా, నీ ఇష్టం. చూసారా, ఒక చిన్న మార్పు. శైశవాత్మ యవనాత్మ అయిపోయిందంటే చాలు, ఇంకేం అక్కర్లా. పిల్లోడు పెద్దోడు అవగానే డెస్టినీ మార్చేయచ్చు. అదేవిధంగా చిన్న పిల్లోడికి డెస్టినీ అవకాశం ఉండదు. అందుకనే మనందరికీ బోరు సంపుతున్నాం. ధ్యానం చేయనైనా, ధ్యానం చేయనైనా. ధ్యానం చేస్తే ఏం జరుగుతుందండి? ధ్యానం చేస్తే శైశవాత్మ ప్రౌఢాత్మ అవుతుంది. అప్పుడు దాని ఇష్టం, నువ్వు ఎటువంటి డెసిషన్ తీసుకుంటావు తీసుకో, నువ్వు ఎలా మార్చుకుంటావు మార్చుకో, నీ ఫ్రీ విల్ జోన్ నీకు ఇవ్వబడుతుంది. సో ఏదేమైనా చాలా అద్భుతమైన ప్రశ్న. మనందరం సేఫ్ జోన్లో ఉన్నాం, దెర్ ఇస్ నో డౌట్. చూడండి, కావలిస్తే ధ్యానంలోకి వచ్చాక మనందరం మన జీవితాన్ని మనం మార్చుకుంటున్నాం. ఎంతోమంది అనుభవాలు వింటున్నారు కదా, మనం ఎలా కావాలో అలా మార్చుకుంటున్నాం, ఎలా కర్మలు కావాలో అలా అలైన్ చేసుకుంటున్నాం. మరి మన ఇంటి పక్కన వాడు ఎందుకు మార్చుకోలేకపోతున్నాడు అంటే వాడు ఆత్మస్థితి ఇంకా పెరగలేదు. మనం ఏం చేయాలంటే వాడు ఆత్మస్థితి పెరగడానికి కావాల్సిన సోర్స్ మనం ఇవ్వాలి. దట్స్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆడియన్స్ మీ నుంచి ప్రశ్నలు స్వీకరించడం జరుగుతుంది, కానీ ఈ రెండింటి మీదే మీరు క్వశ్చన్ వేయాలి. మీరు ఎవరిని అడగాలనుకుంటున్నారో కూడా వారిని అడిగితే వారు మీకు సమాధానం చెప్తారు. మీరు ఎవరన్నా హ్యాండ్ రైజ్ చేస్తే మీకు క్వశ్చన్కి అవకాశం ఇస్తాం. ఆత్మ ఎన్ని జన్మలు తీసుకుంటున్నాం? ఒక పిల్లాడు 10వ తరగతి ఎన్ని సంవత్సరాలు పాస్ అవుతాడు చెప్పగలరా మీరు? వాడు చదివిన దాన్ని బట్టి పాస్ అవుతాడు. అదేవిధంగా ఆత్మ ఎన్ని జన్మలు తీసుకుంటుందంటే దానికి జ్ఞానం అవసరం దాన్ని బట్టి తీసుకుంటుంది. ఆత్మ పూర్ణాత్మ అవడానికి జన్మలు తీసుకోవాల్సిందే. నేను ఏ పూర్ణాత్మ అబ్బా నేను పైనే ఉంటానంటే మంచిది, ఆయన అక్కడే ఉండని కూడా అంటారు. మీ ఇష్టం. జన్మలు తీసుకోవాలనేది ఖచ్చితమైన నిర్ణయం అయితే కాదు. తీసుకుంటే ఆత్మ యొక్క వికాసం పొందుతాం, తీసుకోకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటాం. కనుక ఆత్మ ఇన్ని జన్మలు తీసుకుంటుంది అనే లెక్క అనేది తప్పు. అది ఆత్మ యొక్క స్థితిని బట్టి, ఆత్మ యొక్క డెస్టినీని బట్టి, ఆత్మ యొక్క ఫ్రీ విల్ని బట్టి నిర్ణయం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకెవరన్నా? యాక్చువల్గా ఇది సేతు మాస్టర్ కూడా చెప్తారు, పత్రి సార్ కూడా ఒకసారి చెప్పారు. ఆ స్థితిని బట్టే వాళ్ళు కొంతమంది 4 జన్మలకే పూర్ణాత్మ అవుతారు, కొంతమందికి 1000 జన్మలు పడతాయి అని. ఎస్, కరెక్ట్ సార్. నెక్స్ట్ ఇంకెవరన్నా? ఆత్మకి లింగభేదం ఉంటుందా లేదా? లింగభేదం ఒక చిన్న అంశము. మన శాస్త్రంలో రాయబడినట్లు ఇక్కడ ఎవరు పురుషులు లేరు, అంతా స్త్రీలే. ఆత్మ మాత్రమే పురుషుడు. ఈ లింగభేదాలన్నీ మనం కల్పించుకున్నాం. పురుష సూక్తం అంటారు, అందుకనే పురుష సూక్తం అంటారు. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నాడు. ఆడవాళ్ళందరూ యుద్ధం చేస్తున్నారు అంటే ఆయన పురుషులు అన్నాడు, చూసారా? ఆయన కూడా పురుషుడే కదా. కాదు, పురుషుడు అంటే అది కాదు. పురుషుడు అంటే ఆత్మ. పురుషుడు అంటే ఆత్మ పదార్థము, దానికి ఏ లింగభేదము ఉండదు. ఎందుకనంటే అది ఒక కాన్షియస్నెస్, చైతన్యము. ఇప్పుడు ఈ లైట్ ఉంది, దానికి లింగభేదం ఉందా? లేదు కదండి. కాంతికి లింగభేదం లేదు కదా. అలాగే ఆత్మ అనేది కాన్షియస్నెస్, అది తీసుకున్న దేహాన్ని బట్టి ఆ భేదం వచ్చి ఆ అనుభవం పొంది మరలా వెనక్కి వస్తుంది. థ్యాంక్ యూ. ఎస్ మేడం, చేతులు ఎత్తారు, అడగండి. అమ్మ దయచేసి ఈ రెండింటి మీదే అడగండి అందరూ ప్రశ్నలో. ఈ 2 అంశాల మీదే అడగండి. కొంచెం సబ్జెక్ట్ ఎక్కువ వెళ్తుంది. ఈ రెండింటి మీద అడిగితే మీకు కొద్దిగా ఎక్కువ టాపిక్ మేమేమైనా మిస్ అయినవి ఉంటే మీకు రావడానికి అవకాశం ఉంటుంది. సార్, ఇందాక మీరు ఒక మాట క్వశ్చన్ అడిగారు. ఫ్రీ వీల్కి తర్వాత డెస్టినీకి ఈ రెండింటిని అనుభవించేటప్పుడు కర్మలు అంటుకుంటాయా అంటుకోవా అని అడిగారు. దానికి సరైన సమాధానం ఇంకా వస్తే బాగుంటుంది అనిపించింది నాకు. ఏదైతే ఈరోజు మనం కర్మలు అనుభవించాలా లేదా అనేది, అవునా కదా? ప్రశ్న ఏంటమ్మా? ఫ్రీ వీల్ ఉంది, అవును. డెస్టినీ ఉంది. అవును. డెస్టినీ జరుగుతూ ఉంటుంది, ఫ్రీ వీల్ అనేది మన
స్వేచ్ఛ. అవును. ఆ స్వేచ్ఛని మనం వాడుకుంటూ మనం పనులు చేసినప్పుడు కర్మలు అంటుతాయా అంటవా? అంటుతాయి కదా. ఇప్పుడు ఏదైతే మన ఫ్రీ విల్తో ఒక చాయిస్ తీసుకుంటామో దాని ప్రకారంగా మనకి ఆ డెస్టినీ అనేది ఏర్పడుతుంది, ఆ కర్మ అనేది మనం తీసుకుంటాం. ఏ విధంగా ఇప్పుడు భూమి మీదకి ఒక అంశాత్మ భూమి మీదకి దేహం తీసుకునే ముందు ప్రారంభ కర్మ ప్రకారంగా ఇక్కడ చాయిస్ తీసుకుని వచ్చింది, ఫ్రీ విల్తో తీసుకుని వస్తుంది. అక్కడ మనకి ఇవ్వబడుతుంది, నువ్వు ఇన్ని గత జన్మలో పాఠాలు నేర్చుకున్నావు, ఈ జన్మలో ఈ పాఠం నేర్చుకోవాలి అని చెప్పేసి ఆ ఆత్మ నిర్ణయించుకుని భూమి మీదకి వస్తుంది. తను ఏం నిర్ణయించుకుని వస్తుందో, ఫ్రీ విల్తో నిర్ణయించుకుని వస్తుందో అదే డెస్టినీగా ఈరోజు ఈ భూమి మీద మనకి రకరకాల అనుభవాలు వస్తూ ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ధ్యానంలో రాకముందు దాకా ఏది నిర్ణయించుకున్నామో అది అంతా మన జీవితంలో నడుస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ధ్యానం చేసిన తర్వాత, స్వాధ్యాయం చేసిన తర్వాత, సజ్జన సాంగత్యం చేసిన తర్వాత, ఓహో నేను నా జీవితంలో కష్టాలకు కారణం నేను తీసుకుని నిర్ణయాలే, కాబట్టి నేను ఇప్పుడు పరివర్తన చెందుతాను, నేను ఇప్పుడు క్షమాభావంతో ఉంటాను, ఇప్పుడు నేను ప్రేమభావంతో ఉంటాను, కరుణాభావంతో ఉంటాను అని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు మార్చుకుంటావో అప్పుడు ఏమవుతుందంటే నీ డెస్టినీ అనేది మారుతుంది. అంటే ఇప్పుడు నీకు రావాల్సిన కష్టాలు అనేది నీకు రాకుండా ఆగిపోతాయి అన్నమాట. దీన్నే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే జ్ఞానం వస్తే నువ్వు ఏ తీసుకుని వచ్చే కర్మలు ఆ కర్మలన్నీ అప్పుడే మాయమైపోతాయి అన్నమాట. సార్, ఇప్పుడు ఏదైనా మనకి ప్రాబ్లం వచ్చేటప్పుడు మనసు బాధపడుతుంది, అలాగే ఆత్మ కూడా బాధకు గురి అవుతుందా లేదా? ఆత్మ ఎప్పుడు బాధ గురు కాదు సార్. ఆత్మ అనేది సాక్షిగా ఉంటుంది. ఈ ఏదైతే మనకి అంశాత్మ అనేది భూమి మీదకి వస్తుందో, మొదటి జన్మ తీసుకుంటుందో అప్పుడు మనకి మనస్సుగా ఏర్పడుతుంది. అంటే మొదటి జన్మలో తీసుకున్నప్పుడు ఆ మనసు అనేది స్వచ్ఛంగా ఉంటుంది. కానీ జన్మలు తీసుకున్న కొద్దీ ఆ మనసు మీద ఎన్నో మరకలు పడుతూ ఉంటాయి. వీటిని మనం కర్మలు అంటారు. కాబట్టి ఈ కర్మలు చేస్తూ మనం ఉండడం వల్ల వీటి వల్ల మనకి ఎన్నో రకాలుగా కష్టాలు ఇబ్బందులు వస్తున్నాయి అన్నమాట. దీన్నే అవస్థాత్రయ సాక్షి ఆత్మ అంటారు. థ్యాంక్ యూ సార్. ఆత్మ బాధపడదు కానీ ఘోషిస్తుంది. దీన్ని ఆ పదం వాడాలి, ఘోష అంటారు, ఆత్మ ఘోష అంటారు. ఘోష అంటే ఏంటంటే అర్రే నేను ఎలాంటి పని చేశానా, నా దిక్కుమాలేని బాడీతో అయ్యో ఇన్ని జంతువులు చంపానా, సో సారీ, మళ్ళీ వెళ్ళి ఈసారి ధ్యాన ప్రచారం చేసి శాఖాహార ర్యాలీలు చేస్తానని నిర్ణయం తీసుకుని వస్తుంది. అదే ఘోష అంటే. కనుక మనందరం గత జన్మల్లో చేసిన కర్మలన్నీ ఇవన్నీ పూర్తి చేసుకోవడానికి మనం ఒక అద్భుతమైన మార్గం ఎంపిక చేసుకున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మాస్టర్లందరికీ శతకోటి వందనాలు. నాకేంటంటే నేను కొంచెం బుద్ధుడి సిద్ధాంతాన్ని కూడా బాగా పత్రిసారి ఏం చెప్తే అదే చేస్తూ ఉంటాం అనుకోండి. అయితే బుద్ధుడు అనాత్మ సిద్ధాంతాన్ని మనకి చెప్పాడు. మరి అనాత్మ సిద్ధాంతం అంటే ఆత్మ ఎక్కడున్నట్లు, అసలు ఆత్మ ఉన్నదా లేదా, ఇది అందరికీ కొంచెం క్లారిటీగా చెప్పండి శ్రీధర్ సార్. ఇక్కడ ఒక విషయం ఏంటి అని అంటే, నువ్వు ఉన్నది అనుకుంటే ఉంటుంది, లేదు అనుకుంటే లేదు, అయినా ఆత్మ ఉన్నది. ఆత్మ లేకపోతే ఈ శరీరం నడవదు. ఫస్ట్ థింగ్ అక్కడ ఏంటంటే ఆయన సందర్భాన్ని బట్టి అది చెప్పారు. అది అన్ని సందర్భాలకి మనం అన్వయించుకోవడానికి కుదరదు. సందర్భాన్ని బట్టే అక్కడ ఆ విషయం చెప్పబడుతుంది. ఒక రోజు ఆయన దాంట్లోనే ఒకటి చెప్తారు. ఒక అతను పొద్దున్నే వచ్చి అసలు దేవుడు ఎక్కడున్నాడు లేడంటే ఎస్ లేడని చెప్తాడట. మధ్యాహ్నం వచ్చి దేవుడు ఉన్నాడు కదా అంటే ఎస్ ఉన్నాడు అని అంటాడు. ఇంకొక అతను సాయంత్రం వచ్చి అడుగుతాడంట, అసలు దేవుడు ఉన్నాడా లేదా అంటే నువ్వు తెలుసుకుని నాకు చెప్పు అన్నాడట. అంటే వాళ్ళు ముగ్గురు 3 స్థితిలో ఉన్నారు, ఎవరి స్థితిలో వాళ్ళకి అది కరెక్టు. అంటే ఆ సందర్భాన్ని బట్టి ఆన్సర్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా చెప్పారు. మేడం అక్కడ ఇంకో చిన్న విషయం. అల్లా బక్షి సార్, నమస్తే. నమస్తే అమ్మ. బుద్ధుడు ఆత్మ అన్న పదం వాడకపోవచ్చు కానీ ఆత్మకి ఎన్నో పర్యాయ పదాలు ఉంటాయి. ఆయన చైతన్యం అనేటువంటి పదాన్ని వాడతారు. అంటే ఏది ఉంటే నువ్వు ఉంటావో, ఏది లేకపోతే నువ్వు ఉండవో అది నువ్వు అని చెప్తారు. ఆయన ఆత్మ అన్న పదాన్ని వాళ్ళు చైతన్యం అన్న పదాన్ని వాడారు. ఆయన రెండు పర్యాయ పదాలే, సమానమైన పదాలే. ఒకవేళ నిజంగానే బుద్ధుడు అది వాడలేకపోతే ఆయన జాతక కథలు ఎందుకు ఉన్నాయి? మరి ఆ జన్మించిందంత ఎవరో ఆత్మే కదా. అది అల్లా బక్షి గారు చెప్పినట్టుగా అది దేశకాలం అని పరిస్థితులు బట్టి పదాలు మారినాయి, అంతే. దట్స్ ఆల్. అంటే అప్పటి భాష పాలీ భాష. అవును, పాలీ భాష. సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఇంకా లేదు. ఆత్మన్ అన్న పదం అనేది సంస్కృతమైనటువంటి పదం అన్నమాట. అది వేదలిపి నుంచి వచ్చింది. తన వాడింది మామూలు ప్రజలు వాడేటువంటి పాలీ భాషలో చైతన్యం అన్నటువంటి పదాన్ని ఆయన వాడుకుంటూ వచ్చారు. భాష ప్రాబ్లం అమ్మ, భావం మాత్రం సేమ్.
ఇప్పుడు నా భావన కూడా అలాగే ఉందిలేండి. థ్యాంక్ యూ సార్. ఓకే. ఇక్కడ నేను అనేది లేదు అని చెప్పి బుద్ధుడు చెప్పారు. నేనులో చిన్న నేను వేరు, పెద్ద నేను వేరు. చిన్న నేను అనేది పర్సనాలిటీ, వ్యక్తిత్వం. అంటే ఈ శరీరము, మనస్సు, బుద్ధితో కూడుకున్న ఈ వ్యక్తిత్వం అనేది లేదు, ఉన్నదంతా ఆ విశ్వ చైతన్యమే అని అక్కడ చెప్పదలుచుకున్నారు. బుద్ధుడు ఎప్పుడు ఆ శబ్దాన్ని మనం పట్టుకోకూడదు, అందుకే అనుభవాన్ని పట్టుకోవాలి. మనం ఏం చేస్తుంటామంటే అనాత్మ అని చెప్పేసి అది పట్టుకున్నాం, కానీ బుద్ధుడు చెప్పిన ఆ మీనింగ్ వేరు, జనాలు తీసుకున్న మీనింగ్ వేరు. కానీ ఇది ఎవరు తెలుస్తుంది, ఎవరైతే ధ్యానం చేస్తారో, అనుభవం పొందుతారో వారు మాత్రమే చెప్తారన్నమాట. ఈ చిన్న నేను అనేది లేదు, ఉన్నదంతా విశ్వ చైతన్యమే అని చెప్తారన్నమాట. అంటే ఈ చిన్న నేను అంటే మనసు, ఆ మనసు ఎప్పుడైతే ఎదిగిందో అప్పుడు ఆత్మ. శ్వాస మీద ధ్యాసకు అనేక కృతజ్ఞతలు, ధన్యవాదములు. ధర్మరాయ అనే పదానికి అర్థం చెప్పవలసిందిగా కోరుచున్నాను. ధర్మము సత్యం నుంచి పుడుతుంది అంటారు. ఎవరైతే సత్యం గురించి అనుభవం చెందుతారో, ఏది సత్యము, శాశ్వతమైనది సత్యము. ఏది శాశ్వతము, ఆత్మే శాశ్వతము. ఆత్మ అనుభవాలు ఎవరైతే పొందుతారో వాళ్ళే ధర్మరాయ అవుతారు, వేరెవరికి కాజాలరు. సరే, ఆత్మ మనసు ఈ రెండు వేరువేరా లేదా ఆత్మలో భాగమే మనసా? ఈ రెండు వేరు కాదండి, ఆత్మలో భాగమే మనసు. మనసు శుద్ధి అయ్యే కొద్దీ జ్ఞానము, ఈ ఆత్మ ఇంకా పరిపక్వం చెందుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనసు యొక్క స్థితి తగ్గుతూ ఉంటుందో ఆత్మస్థితి బలపడుతుంది. అప్పుడు మనకి సంపూర్ణ జ్ఞానం అర్థమవుతుంది. అప్పుడు దాకా మనకి అర్థం కాదు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఈ సీసాని ఈ సీసా గురించి తెలుసుకోవాలనుకున్నా, ఈ సీసాలో నీళ్ళు తెలుసుకోవాలనుకున్నా, ఇది చల్లగా ఉన్నాయా వేడిగా ఉన్నాయా అని. అప్పుడు ఎలా తీసుకుంటా? నేను ఇలా ఉన్న సీసాకి ఏం చేస్తానంటే ఈ వేలు తీసుకొని ఇక్కడ లోపల పెట్టారనుకోండి, ఇది చల్లగా ఉందా వేడిగా ఉందా తెలుసుకుంటామా లేదా? అది ఏదైతే ఈ వేలు ఇక్కడ పెట్టి తెలుసుకుంటున్నానో దీన్ని ఏమంటారంటే మైండ్ అంటారు, మనసు అంటారు. ఇది ఆత్మలో ఒక భాగం. ఆత్మ ఎప్పుడు శరీరంలో పూర్తిగా రాదు. ఆత్మ అనేది, ఈ అంశాత్మ అనేది కారణలోకాల్లో ఉంటూ తన యొక్క జీవుడు అనేవాడు ఈ శరీరంలోకి వచ్చి ఇక మైండ్గా ఉంటాడు అన్నమాట. ఇక అనుభవం తీసుకుంటాడు. అట్లాగే కేవలం ఒక శరీరంలో అనుభవం తీసుకుంటాడా అంటే తన ఇష్టం. ఇప్పుడు ఇంకో సీసా ఉంది, ఇక్కడ తీసుకోవచ్చు అనుభవం, ఇక్కడ కూడా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను ఈ 2 వేళ్ళు ఇక్కడ తీసుకున్నాను, ఇక్కడ తీసుకున్నాను. అవును, అప్పుడు ఏమవుతుంది? ఈ అనుభవాన్ని పొందుతున్నాను, ఈ అనుభవాన్ని పొందుతున్నాను. అట్లాగే నేను 1000 సీసాల్లో 1000 చేతులు కూడా పెట్టచ్చు. అంటే ఒక్కసారిగా నేను అన్ని దేహాలను అనుభవం చేయొచ్చు. అలాగే ఆత్మ ఈ కారణలోకాల్లో ఉంటూ ఈ భూమి మీద ఎన్నో శరీరాలతో అనుభవాలు తీసుకుంటుంది. ఏదైతే అనుభవాలు తీసుకుంటుందో దాన్ని మనసు అంటారు. ఎప్పుడైతే మనసు మొదటి జన్మలో వచ్చినప్పుడు ఈ మనసు స్వచ్ఛంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ శరీరంలో ప్రవేశించేసి రకరకాల కర్మలు చేయడం ద్వారా, అంటే ఆలోచన ద్వారా, మాటల ద్వారా, చేతల ద్వారా కర్మ చేస్తున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క మైండ్కి ఎన్నో మరకలు పడతాయి. అలా మరకలు పడిన తర్వాత ఎన్నో జన్మలు అయిపోతాయి. తమోగుణ జన్మలు, రజోగుణ జన్మలు, సత్వగుణ జన్మలు, శుద్ధ సత్వ జన్మలు. ఇన్ని అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ధ్యానంలో ప్రవేశిస్తుందో అప్పుడు ఈ మైండ్కి అంటిన ఈ మరకలన్నీ ఎప్పుడైతే క్లీన్ చేసుకుంటామో అదే హృదయంగా మారుతుంది. అప్పుడే మనం ఆత్మస్థితికి పూర్తిగా మనం చేరుకుంటాం అన్నమాట. యాక్చువల్గా ఏంటంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. మనసు సంశయాత్మక నిశ్చయాత్మక బుద్ధి. సంశయాలతోటి కూడుకుని ఉంటుంది మనసు. అంటే మనకి ఏదన్నా ప్రశ్నించాలి, తెలుసుకోవాలి అనుకునేదంతా మనసు. అది తెలుసుకున్న తర్వాత అది బుద్ధికి పంపిస్తుంది. బుద్ధి చిత్తంలో మనం ఏది ఆకాశిక్ రికార్డ్స్ లాగా, మన చిత్రగుప్తుడి చిట్టాలాగా అవన్నీ ఇచ్చేస్తే ఆ తర్వాత అహంకారం, అంటే ఇక్కడ అహంకారం అంటే ఆత్మస్థితి. సో ఇవన్నీ దాటితే కానీ అది రాదు. నా క్వశ్చన్ వంశీ సార్కి, మనం అందరూ ఈ పురాంగణంలో ఉండామంటే ఇది ఫ్రీ విల్లా? చాలా మంచి ప్రశ్న ఇది. మనందరం నిజంగా ఇక్కడ ఉన్నామంటే ఇది ఖచ్చితమైన డెస్టినీ. ఎవరి డెస్టినీ? మనం ఇందాక ఈసారి చెప్పారు, మనం నిన్నటే ఫ్రీ విల్, ఈరోజు డెస్టినీ కదా. మనం నిర్ణయించుకున్నాం, మనందరం కిందికి వెళ్దాం, మనందరం ఇదిగో పత్రికారిని కలుద్దాం, మనందరం సేవ చేద్దాం, మనందరం ఆధ్యాత్మిక ఎదుగుదాం అని మనం ముందే నిర్ణయించుకున్నాం. ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్. పత్రిసారి చెప్పాడు, నాయన మీ అందరినీ ఎన్ని లోకాల నుంచి ఎరుకొచ్చాను తెలుసా అన్నాడు.
అంటే అర్థం ఏంటంటే మనం ఆల్రెడీ నిర్ణయించుకున్నాం ఈ ఎర్త్ మీదకి రావాలి, లేదా మనకే ఎందుకు పట్టింది ఇదంతా, మనమే ఎందుకు ఇదంతా చేయాలి అంటే మన ఆల్రెడీ మన ఫ్రీ విల్లో డెస్టినీ అయిపోయింది. అది ఇది తీసుకురావడం డెస్టినీ. ఇప్పుడు మనం ఇందులోనే ఉన్నాం. ఓకే, ఇది కూడా మీరు మానేయచ్చుది మీ ఇష్టం. మీరు ఇదంతా వదిలేసి ధ్యాన ప్రచారం వదిలేసి మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు, మీ వ్యాపారాలు మీరు చేసుకోవచ్చు. కానీ మీ యొక్క సోలు ఇందాక చెప్పుకున్నా కదా ఘోష, అది స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకే ఎవరైతే ధ్యాన ప్రచారం చేస్తారో ఆధ్యాత్మిక మార్గంలో ఉంటారో వాళ్ళందరూ వ్యవహారాలు వదిలేసి వచ్చిన వాళ్ళే. ఒకవేళ వాళ్ళు ఇప్పుడు ఇది వదిలేసి మరలా అందులోకి వెళ్ళిపోయారు అనుకోండి, ఇక్కడ ఏదో జరుగుతుంటాయి, అవమానాలు జరుగుతుంటాయి, బాధలు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి, నష్టాలు వస్తుంటాయి, అవి వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి, అక్కడ ఏం జరుగుతుందంటే వాడి సోల్ హ్యాపీగా ఉండదు. ఈ రెండింటి మధ్య వారు జరుగుతుంది. అందుకనే మీరు ఆత్మ జీవాత్మ, ఆత్మ పైన ఉంటుంది అది ఫ్రీ విల్, జీవాత్మ డెస్టినీ, ఈ రెండు ఏకం అవ్వాలి. అంటే ఆత్మ ఏమి చెప్తుందో జీవాత్మ అది చేసినప్పుడు రెండిటి ఏకత్వం వచ్చినప్పుడు జీవితం అద్భుతంగా ఉంటుంది. అది మనం తెలుసుకోవాల్సిన అంశం. థ్యాంక్ యూ సార్. నా పేరు సత్యం, ఏపీ శ్రీకాకుళం. ఇప్పుడు జనులు కొన్ని లక్షల మంది ఉన్నారు, కానీ ధ్యానంలోకి కొన్ని వేల మందే వస్తున్నారు. అంటే ధ్యానంలోకి రావాలంటే ఎన్ని జన్మలు ఎత్తాలి, దానికి ఏమైనా షార్ట్ కట్ ఉందా? ఏమి లేదు, మనందరం ధ్యాన ప్రచారం చేస్తే వాళ్ళందరూ ఈ జన్మలోనే వచ్చేస్తారు. వెరీ సింపుల్. మనందరం ధ్యాన ప్రచారం అన్న పని పెట్టుకుంటే మనందరం ఫోకస్ గుర్తుపెట్టుకోండి మిత్రులారా, పిరమిడ్ మాస్టర్ల ఫోకస్ ఒక్కటే, ఈ భూమండలం అంతా శాకాహారం కావాలి, ఈ భూమండలం అంతా ధ్యానమయం అవ్వాలి, అంతే. ఇంకో ఫోకస్ లేదు. మధ్యలో ఏ వస్తుంటే పోతుంటే జరుగుతుంటే తిడుతుంటాడు, విమర్శిస్తుంటారు. గుర్రానికి కళ్ళకి గంతలు ఎలా కట్టుకుందో గుర్రానికి కడతాం కదా, అలాగే మనం పట్టుకోవాలి. ఫోకస్ ఒకటే ఫోకస్, ధ్యాన ప్రచారం, శాకాహారులు అవ్వాలి, రెండే. మిగతా నువ్వు ఎన్నన్నా చేసుకో, ఏ ప్రయత్నాలను చేసుకో, శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, అదే మన ఫోకస్. అలా మనం కష్టపడితే నాకు తెలిసి అందరికీ ఈ జన్మలోనే భూమండలం అంతా ధ్యానం అయిపోతుంది, ఈ జన్మలోనే అందరు ధ్యానులు అయిపోతారు, ఈ జన్మలోనే శాఖర్లు అయిపోతారు, అందరూ. దట్స్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్ ఈ జన్మ అంటారు కదా సార్, ఇప్పుడు కుంటోళ్ళు గుడ్డోళ్ళు ఏ రకంగా పుడతారు సార్? కొంతమంది మన వికలాంగులుగా పుడుతూ ఉంటారు. అది ఎందుకు అంటే అది ఆత్మ యొక్క సాహసోపేతమైన ఎంపిక అండి. అది ఆత్మ యొక్క సాహసోపేతమైన ఎంపిక. ఇంకా కొంతమంది మీరు కుంటివాళ్ళు గుడ్డివాళ్ళు దాకే వచ్చారు. కొన్ని గర్భంలో కూడా శిశువులు మరణిస్తూ ఉంటారుగా. గర్భంలో బయటికి రాకముందే 4 నెలలు 5 నెలల్లో కూడా మరణిస్తూ ఉంటారు. ఎందుకంటే అది కూడా ఆత్మ యొక్క సాహసోపేతమైన ఎంపిక. అలా మరణిస్తే ఎలాంటి అనుభవాలు చవి చూస్తాము అని చెప్పి మన ప్రతి ఆత్మ కూడా అనుభవాల కోసమే జన్మ తీసుకుంటుంది. అలాంటి అనుభవం కోసం ఆ జన్మ తీసుకుంటుంది. అది చాయిస్ ఆఫ్ ద సోల్ ప్లస్ ద రెవల్యూషనరీ చాయిస్ ఆఫ్ ద సోల్. అందుకే వారు ఎప్పుడు మనకు కనబడ్డా సరే గ్రేట్ సాల్యూట్ చేయాలి మనం వాళ్ళకి. అంత రెవల్యూషనరీ జన్మ తీసుకున్నందుకు వాళ్ళు. కరణ మల్లేశ్వరి తెలుసు కదా మనకి, కరణ మల్లేశ్వరి ఇంత పెద్ద వెయిట్ ఇలా లేపుతారు. మీరేమంటారు? అయ్యో పాపం అంటారా? చప్పట్లు కొడతారా? చప్పట్లు కొడదాం కరణ మల్లేశ్వరి గారికి. అయ్యో పాపం అనం కదా. ఇంత పెద్ద వెయిట్ని ఇలా లేపినప్పుడు చప్పట్లు కొడతాము, అవార్డు ఇస్తాము, గోల్డ్ మెడల్స్ ఇస్తాము. ఎందుకంటే అది సాహసం కదా. పిటి ఉష గారిది సాహసం కదా. సో ఇవన్నీ సాహసాలు. అలాగే ఆత్మకు కూడా భయంకరమైన జీవితం, సినిమా కష్టాలు తీసుకొని రావడం, ఇదంతా సాహసం. పైన చెప్తారు, అమ్మా నీ మొయ్యలేవురా బంగారు, 4 తీసుకెళ్ళి మొత్తం ఇచ్చే నేను వెళ్తాను అని వాళ్ళు సాహసం చేసి తెస్తారు. జన్మలు జంపు, అది ఒకే దెబ్బకి డైరెక్ట్ బిఏ. కనుక జీవితంలో ఎవరైతే కష్టాలు పడుతున్నారో, బాధలు పడుతున్నారో, గుడ్డివాళ్ళుగా, కుంటివాళ్ళుగా, కుష్టివాళ్ళుగా, అసలు సగం శరీరం లేకుండా జీవిస్తున్నారో వాళ్ళందరినీ చూసి మీరు ఏం చెప్పాలి తెలుసా? కంగ్రాచులేషన్స్ అనాలా. జాలి పడకూడదు. అయితే కర్మ సిద్ధాంతం ఉంటుంది దాని వెనక వాళ్ళ కథ, అది పక్కన పెడదాం. అది డెస్టినీ, అది ఫ్రీ విల్ జోన్లో వాళ్ళు నేర్చుకోవడానికి అది తీసుకున్నారు. అది వదిలేయండి. అయితే అభినందనలు ఇవ్వాలి మీరు. ఒక భర్త చనిపోయిన స్త్రీ ఉంది, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆయన చనిపోయి 4 ఏళ్ళు అయింది. సార్ ఏం చేస్తారమ్మా, భోజనం తింటున్నాం సార్, మా పిల్లల్ని అందరిని పరిచయం చేసింది. మీ సార్ ఏం చేస్తారంటే, లేరు సార్ ఆయన చనిపోయారు అంది. అనగానే ఏమంటాం మనం? అయ్యో సారీ అమ్మా అంటాం కదా. నేను వెంటనే కంగ్రాచులేషన్స్ అన్నా. షాకు, కంగ్రాచులేషన్స్ ఏంటి సార్, ఎవరి మాట అనరే అందే. అంటే నేనేం చెప్పానంటే, అమ్మ 2 పిల్లల్ని పెట్టుకున్నావు, భర్త చనిపోయాడు, జీవితం కష్టాలమయమైంది, ఒక స్త్రీ శక్తి ఏంటో చూపించడానికి నువ్వు ఛాలెంజ్ చేసి వచ్చావు. నీకు ముందే తెలుసు, నీ ఫ్రీ విల్లోనే డిసైడ్ అయింది అతను వెళ్ళిపోవాలి, నేను పిల్లల్ని పెంచి పెద్ద చేసి చూపిస్తానని చెప్పావు. నువ్వు సాధిస్తున్నావు. నీ కంగ్రాట్స్ కదా చెప్పాలన్నా ఎంతో హ్యాపీ అయిపోయింది. కనుక ఇక నుంచి మీరు ఏం చేయాలంటే, ఇక్కడ ఒక చిన్న మాట అండి. నాకు ఒక శిష్యుడు ఉన్నాడు, వాడు నేనే చేస్తే అది ఫాలో అవుతుంటాడు అనమాట. వాడేం చేశాడు, ఒక ఆమె భర్త చనిపోయాడు, శవం ఏడే ఉంది. ఏమండి, ఆమె బోరు బరుమని ఏడుస్తుంది. మేము పలకరించడానికి వెళ్ళాం.
నేను సైలెంట్గా ఆ వెంక చూసి ఇలాగ మౌనంగా కూర్చున్నా. ఈడెళ్ళి కంగ్రాచులేషన్స్ మేడం అన్నాడు. శవం మీద నుంచి చెయ్యొచ్చు వాడిని ఏమన్నా చెప్పు. లాక్ కొట్టింది, ఇంక బుద్ధి లేదు. వాడు చంపరుద్దుకుంటా, సార్ మీరు కంగ్రాచులేషన్ అని చెప్పమన్నారు సార్, నేను చెప్తే కొట్టింది సార్ అన్నాడు. సందర్భం. అందుకని కష్టాల్లో బాధల్లో ఉన్నాడు దగ్గరికి వెళ్ళి కంగ్రాచులేషన్ చెప్పకండి, మనోధైర్యం ఇవ్వాలి. సో ఎప్పుడైనా ఏదైనా ఆత్మ జీవిత కష్టాలు అనుభవించే వాళ్ళకి మీరు దీన్ని దాటచ్చు, మనము ధ్యానం చేద్దాము, మన డెస్టినీని మనం మార్చుకోవచ్చు అన్న ఒక్క మాట ఇవ్వండి చాలు, వాళ్ళు ఎంతో శక్తివంతంగా మారిపోతారు. థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్ మేడం మీరు అడగండి. నమస్తే సార్, నేను వంశీ సార్కి క్వశ్చన్ వేస్తున్నాను. మనందరి గురువైన పత్రి సార్కి, ఇంతమంది ధ్యానం పరిచయం చేసిన పత్రి సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. నా క్వశ్చన్ ఏంటంటే, మనకు రీజన్ లేకుండానే ఒక్కొక్కసారి దుఃఖం వస్తుంది, నవ్వు వస్తుంది. మార్నింగ్ నుంచి మనము ఏం యాక్టివిటీస్లో లేకపోయినా కూడా మనకు ఒక్కొక్కసారి అనుకుంటాం, ఈరోజు ఇది జరగకపోయినా నాకు ఎందుకు ఈ ఫీలింగ్ వస్తుంది. చాలా చాలా మంచి ప్రశ్న అది. వారు అడుగుతుంది ఏంటంటే, ధ్యానం చేసే వాళ్ళకి కొంచెం హయ్యర్ డైమెన్షన్లో ఉన్న వాళ్ళకి ఉండటుండి సాడ్ వస్తుంది, ఉండటుండి ఏడుపు వస్తుంది, ఉండటుండి పిచ్చి ఆనందం వస్తుంది, ఉండటుండి ఫుల్ బాటిల్ వేసిన మొత్తం వస్తుంది. వీటన్నిటికీ కారణం ఇందాక ఈసారి చెప్పారు ఏంటంటే, ఆత్మ అన్నిట్లో వెళ్ళి పెడుతుందని చెప్పారు కదా. అనేక ప్యారలల్ లైఫ్స్ ఉంటాయి మనకి. ఈ ప్యారలల్ లైఫ్స్ ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉంటాయి కదా. మీరేం చేశారంటే, మీరు ధ్యానం చేస్తున్నారు, మీరు అందరు ప్యారలల్ లైఫ్స్ నుంచి వచ్చిన అనుభవాలన్నీ ఆత్మ తీసుకుంటూ ఉంటుంది, అనుభవాలని రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ మీరేం చేశారు, ధ్యానం చేసి ఆత్మ అయిపోయారు. అప్పుడు ఏమవుతుందంటే, ఆ ప్యారలల్ లైఫ్స్ ఉన్న ఎక్స్పీరియన్సెస్ మీకు కూడా డాటా వస్తూ ఉంటుంది. అంటే అవుట్ గోయింగ్ మాత్రం వెళ్ళాల్సింది, ఇన్కమింగ్ కూడా వస్తుంటుంది. దాంతో మీకు కారణరహితంగా దుఃఖము, కారణరహితంగా సంతోషము, కారణరహితంగా వేదన, కారణరహితంగా రకరకాల అనుభవాలు వస్తుంటాయి. అప్పుడు మీరు ఏం చేయాలంటే, కారణరహితంగా బాగా అండర్లైన్ చేసుకోండి, అంటే ఏ కారణం లేకుండా. అప్పుడు మీరు అనుకోవాలన్నమాట, ఇప్పుడు ప్రతిదిన దుఃఖం వస్తుంది, ఎందుకు నాకు దుఃఖం వస్తుంది, ఓహో మా కోసాల్ గడికి ఎవడికో బాగా కాలిందనమాట అనుకోవాలి. సో వాడు ఎవడో బాధలో ఉన్నాడనమాట అనుకోవాలి. ఆ విధంగా మీరు సాక్షి తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి ప్రశ్న ఇది. సో చివరగా ఒకటి ఏంటంటే, మనం ఎప్పుడైతే ధ్యాన ప్రచారం చేస్తామో మన డెస్టినీ చాలా ఉంటుంది. ఈ డెస్టినీలో మనం తీసుకోవాల్సిన అంశాలు ఒక 100 జన్మల దాకా ఉన్నాయనుకోండి, అవన్నీ తగ్గిపోయి ఒకే జన్మలో అవన్నీ కూడా పరిపూర్ణం అయిపోయి మన యొక్క గమ్యం చేరుకుంటాం. అది మనకి ఇక్కడ గొప్ప అవకాశం అనమాట అది. సో అందువల్ల ఏంటంటే, అందరం కూడా ధ్యాన ప్రచారము, సహకార ప్రచారం అద్భుతంగా చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన దీన్ని బట్టి మనం అర్థం చేసుకున్నది ఏంటి అని అంటే, ఎంత ఫ్రీ వీల్ ఉన్నా ధ్యానం చెయ్యందే డెస్టినేషన్ మారదు. ధ్యానం ఎంత బాగా చేస్తే మన యొక్క చైతన్యం పెంచుకున్నప్పుడు కష్టాలు పడకుండానే ఆ డెస్టినేషన్ మారుతుంది, అప్పుడు మార్చుకోగలుగుతాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఈ హోల్ టీం ఒకసారి గట్టి క్లాప్స్ అండి. నిజంగా ఎన్నో విషయాలు మనని నవ్విస్తూ చక్కని విషయాలు మనకు అందజేశారు. ఈ టీం వారికి గట్టి క్లాప్స్ అండి. అల్లబక్షారు. సో మాస్టర్స్, అందరం కూడా ధ్యాన మహాయాగాన్ని గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. అలాగే ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? స్టేజ్ ఏర్పాట్లు కానీ, మీ వసతి ఏర్పాట్లు కానీ, అన్నపూర్ణేశ్వరి భోజనం కానీ సూపర్ కదా? సూపర్. మరి ఈ యూనివర్సల్ ఎనర్జీ సూపర్ కదా? ఈ యూనివర్సల్ ఎనర్జీలో మీ ఇండివిజువల్ ఎనర్జీ యొక్క షేర్ ఎంత? ఈ యూనివర్సల్ ఎనర్జీలో మీ ఇండివిజువల్ ఎనర్జీ యొక్క షేర్ ఎంత? నీటి బొట్టు కలిస్తేనే మహాసముద్రం అవుతుంది. మీ అందరు చూస్తూనే ఉన్నారు. ఇక్కడ జరిగేటువంటిది మొత్తానికి కూడా మీ యొక్క ఎనర్జీని ఇక్కడ ఒక డొనేషన్ రూపంలో మీరు ఇస్తే, ఆ యూనివర్సల్ ఎనర్జీతో మీరు మింగ్లింగ్ అవుతారు. ఆ యూనివర్స్ మీకు కావాల్సినటువంటి అబండెన్స్ మీకు ఇస్తుందండి. ప్రపంచంలో ద గ్రేటెస్ట్ అబండెన్స్ బుక్ సీక్రెట్ అన్న బుక్ మీకు తెలుసు కదా. దాంట్లో మొదటిగా ఏం చెప్పబడుతుంది? ఒక అబండెన్స్ అనేది నీకు రావాలి అంటే మొదట ఇవ్వడం నేర్చుకోగలగాలి. ఇక్కడ ఎందుకు ఇవ్వడము అంటే, ఆ యూనివర్సల్ ఎనర్జీతో మనం ఒక అనుసంధానంలో ఉండాలి మాస్టర్స్. ఇక్కడ ఇంత అద్భుతంగామైనటువంటి యూనివర్సల్ ఎనర్జీ బహుశా ఇక ఏ సందర్భంలోనూ రాదు. సో కాబట్టి ఈ యూనివర్సల్ ఎనర్జీలో మీ ఇండివిజువల్ ఎనర్జీ షేర్ ఎంత? వెళ్ళేటప్పుడు మీరు ఆన్సర్ చెప్పుకొని వెళ్ళండి ఇక్కడికి. సో మీ అందరి యొక్క సహాయ సహకారాలని మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే చూడండి, అన్నపూర్ణేశ్వరితో పాటుగా భోజన ఏర్పాట్లతో పాటుగా స్టేజ్ ఇది చూడండి ఒకసారి. ఈ స్టేజ్ యొక్క దానికి
అయ్యేటువంటి ఎక్స్పెండిచర్స్ కానీ అన్నీ కానీ. సో మీ ప్రతిదీ కావాలి. పత్రి సార్ ఎప్పుడు చెప్పేది అదే, ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క సొంత శక్తి చైతన్యాలు ధ్యాన మహాయాగంలో విస్తృతంగా ఉపయోగపడాలని చెప్తూ ఉంటారు. పత్రి సార్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము, ధ్యాన మహాయాగాన్ని గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్.